అందరికీ మరి యొక్క ఈ యొక్క యవనస్తుల కూడికలో మరి ఒక అవకాశం ఇచ్చినారు. మనం అందరం కూడా ఆయన సన్నిధిలో ఉన్నాము. ఇది ఒక మంచి అవకాశం మనకి ప్రభులో ఇంకొన్ని విషయాలు తెలుసుకోవడానికి. సో మరి ముఖ్యంగా ఈ రోజున నేను తీసుకున్న అంశం వచ్చేసి ఆ విశ్వాసమును కనుగొనున. ఇదండి అంశము. ఆ విశ్వాసము, ఇంకో రకంగా చెప్పాలంటే ఈ విశ్వాసాన్ని కనుగొనున. ఇది నా యొక్క అంశం అండి. మనము కొంచెం బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తే నమ్మకము విశ్వాసము గురించి మనం తెలుసుకున్నాం ఆల్రెడీ కదండి. నమ్మకము విశ్వాసము. నమ్మకం అంటే ఏంటో ఎవరైనా చెప్పగలరా? డెఫినిషన్ మనం తెలుసుకున్న దాని నుంచి. సరే, ఎరుగుడయే నమ్మకం అని తెలుసుకున్నాం మనం కదండి. ఎవరినైతే ఎరుగుతూ ఉంటామో, మనం చర్చిలోకి వచ్చి మనం ఎరుగుదాం అనుకుంటుంది ఎవరినంటే దేవాది దేవుణ్ణే. అంతకంటే ఈ మనుషుల్ని ఎరుగుదామని మనం కోరుకోవట్లా. బట్ ఎవరినైతే మనం ఎరుగుదాం అనుకుంటున్నామో అది నమ్మకం అవుతుంది. ఎవరి మాట అయితే వింటున్నామో అది విశ్వాసం అవుతుంది అనమాట. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి. మనం నమ్మకం విశ్వాసంలో ఉన్న ఈ తేడా తెలిసినప్పుడు మనము ఎంత నమ్మకంగా ఉన్నాం శారీర రీత్యా, ఎంత విశ్వాసంతో ఉన్నాం ఆత్మీయ రీత్యా అనేది మనకు అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే మనం ఆ తేడా కూడా చూసాం. శారీరకమైనది నమ్మకం అయితే ఆత్మీయమైనది విశ్వాసం అనే తేడా చూసాం. ఈ రోజు మనం తెలుసుకుంటుంది ఏంటంటే ఆత్మీయతలోనే ఇంకొద్దిగా ఒక మెట్టు ముందుకొచ్చి మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఆత్మీయతలోనే ఆ విశ్వాసము మనలో ఒకవేళ విశ్వాసం ఉంటే, ఆత్మీయంగా మార్చబడితే మనము ఈ విశ్వాసాన్ని కనుగొంటుందా అనే ఒక క్వశ్చన్ మార్క్ ప్రభువే వేస్తున్నారు అనమాట. ఒకసారి లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనము ఒకసారి 4వ లైన్ చూద్దామండి. అక్కడ ఒక మాట ఏమనుందంటే, అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అని ఉన్నది. విశ్వాసానికి ఏమనుందండి కింద మనము ఫుట్ నోట్ లో చూస్తే అక్కడ ఏమనుందంటే ఆ విశ్వాసము అని ఉన్నది అనమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ నుంచి నేను పిక్ చేసుకున్నా ఈ యొక్క సబ్జెక్ట్ ని. అందుకే ఆ విశ్వాసము ఈ విశ్వాసాన్ని కనుగొంటుందా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అనమాట. ఇప్పుడు మనందరం ఆలోచించవచ్చు, అసలు నేను నమ్మకంతో ఉన్నానా, నేను విశ్వాసంతో ఉన్నానా? ఒకవేళ ప్రభు మన ఎదుటకు వస్తే మనలో ఉన్న విశ్వాసాన్ని కనుగొనగలరా? కానీ మన పితరులు కానీ తండ్రి దేవుని యొక్క సన్నిధానంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్న దినముల్లో కానీ, ఇప్పుడు మనం పరిశుద్ధాత్మలో ముద్రింపబడిన దినముల్లో కానీ ప్రభు వారు మన విశ్వాసాన్ని కనుగొంటున్నారు. దేవునికే స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే కనుగొంటున్నారు కాబట్టి మనకి ఇంకా ఆ యొక్క నిరీక్షణ ఉన్నది, హోప్ కదండి. ఇప్పుడు మనకే డౌట్ వస్తూ ఉంటది, నిజంగానే నేను నమ్మకంతో ఉన్నానా, ఆ విశ్వాసంతో ఉన్నానా అని మనకే డౌట్ వస్తూ ఉంటది. కానీ ప్రభు కనుగొంటున్నారు. మన పితరుల్లో కొద్ది మందిని కనుగొంటున్నారు. మన మధ్య ఉన్న కొద్ది మంది దైవదాసుల్లో, సహోదరుల్లో కొద్ది మందిని కనుగొంటున్నారని మనకు అర్థమవుతున్నప్పుడు మనకు అనిపిస్తుంది, ఓహో దేవాది దేవుడే వచ్చి ఆయన కనుగొంటూ మన మధ్య సాక్ష్యం చెప్తూ మనతో కలిసి పనిచేస్తున్నారు ఆయన. ఆ యొక్క ధైర్యంతో మనం ముందుకెళ్తున్నాం. లేకపోతే ఎందుకంటే ఇంత మనము కష్టపడి ఇక్కడికి వచ్చి మనం కూర్చొని ఇవన్నీ ప్రభులో ఉన్న ఈ విషయాలన్నీ, ఈ సంగతులన్నీ ఎందుకు నేర్చుకుంటున్నామంటే మనము మన నమ్మకాన్ని పెట్టి విశ్వాసంగా మార్చబడి ఆ విశ్వాసం ఈ విశ్వాసాన్ని కనుగొనాలి ఆ దినం రోజున కదండి. ప్రభు రాకడ దినం రోజున ఈ విశ్వాసాన్ని ఆయన కనుగొంటే మనం ఇంకా డౌట్ లేకుండా, ఎక్కడ కూడా ఒక అపనమ్మకం లేకుండా, అవిశ్వాసం లేకుండా ప్రభు మనల్ని ఎత్తబడతారు, ప్రభు చేత మనం ఎత్తబడతాము అనే ఒక విశ్వాసంతో ముందుకు సాగిపోతాం అనమాట. సో ఇలాంటి ఒక ట్యాగ్ లైన్ తోటి మనం ఈ రోజు మన అంశాన్ని స్టార్ట్ చేద్దాము. ఒక చిన్న ప్రేయర్ తోటి మొదలు పెడదామండి. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన తండ్రి ప్రభా నాయనా, మరి ఒక అవకాశం నాయనా ప్రభా, ఈ యొక్క యవనస్తుల కూడికలో మా యేసుకరుణ మందిరంలో ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకే వేల వందనాలు స్తోత్రములు నాయనా ప్రభా. మేము నాయన ఇక్కడ కూడి ఉండగా మీ సన్నిధానాన్ని ఇక్కడ కుమ్మరించండి నాయనా ప్రభా. నాయన మీ ఆత్మ సంచారం గావించండి. కుమారుడా మీరే మా మధ్యలో ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడా మీ యొక్క నాయన ఉనికిని మాకు తెలియజేయండి నాయనా ప్రభా. మీరే మాతో మాట్లాడండి నాయనా ప్రభా. మీ వాక్కులే మా యందు ఉంచండి. మా యొక్క చెవులు, హృదయాలు, కన్నులు తెరవజేయండి నాయనా ప్రభా. వాటిని సున్నతి గావించండి నాయన. మీరు రాకడ పర్యంతము నాయన మీ విశ్వాసము మా విశ్వాసాన్ని కనుగొంటూ మమ్మల్ని ముందుకు నాయన నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్.
అయితే మనము తండ్రి కదండి, యెహోవా దేవుడు కొద్దిమంది మన పితరుల్ని ఎలాంటి విశ్వాసంతో కనుగొన్నారు అని చూద్దామండి. ఎందుకంటే వాళ్ళు ఎంత విశ్వాసంతో ఉంటే తండ్రి వచ్చి కనుగొన్నారు అనే కొన్ని విషయాలు చూస్తే, ఒకసారి హెబ్రీ 11:7 మనం చూస్తే, విశ్వాసంను బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి అండి. మనము నోవాహు గురించి ఆదికాండం 6వ అధ్యాయంలో చూస్తే ఆయన నీతిపరుడును నిందారహితుడును అని చెప్పేసి మనకు కొన్ని స్థాపింపబడిన కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి నోవాహు మీద కదండి. ప్రభువే స్థాపించేశారు ఆయన నిందారహితుడు, ఒకవేళ నింద ఎవరన్నా వేసినా సరే దాన్ని నేను తుడిచివేస్తున్నా, ఆయన నింద లేకుండా నేను చేస్తున్నా అని ప్రభువే అంటున్నారు అనమాట. ఆయన నీతిపరుడు, ఎందుకు నీతిమంతుడు? నమ్మాడు కాబట్టి. మనకు ఆదికాండం 15:6 ప్రకారం ఆయన నమ్మాడు కాబట్టి ప్రభుని ఆయనకి నీతిగా ఎంచబడింది. నమ్మాడు కాబట్టి నీతిగా ఎంచబడి ఆయన ముందుకెళ్తున్నారు అనమాట. అందుకే అది వరకు చూడని సంగతుల్ని బట్టి ఆయన ఏం చేశారంటే దేవుని చేత హెచ్చరింపబడ్డారంట ఆయన. చూడండి, మనం కూడా అవన్నీ చూసాం కాబట్టి మనకెలా ఉంది? చాలా ఈజీగా ఉంది. ఓహో, నోవాహు 6వ అధ్యాయంలో ఉన్నారు, ఓడగట్టేశారు, వాళ్ళ ఇంటి వాళ్ళకి రక్షింపబడ్డారంట, మళ్ళీ వచ్చారంట, ఇంకేవేవో తర్వాత వాళ్ళ కుమారుల ద్వారా భూమి మొత్తం విస్తరింపబడిందంట అని చెప్పి మనం చదువుకుంటూ వెళ్తాం, తెలిసిపోయింది కాబట్టి. ఇప్పుడు మనకు కూడా అది వరకు చూడని సంగతులు ఉన్నాయి మనకు కూడా ముందుకి కదండి. అప్పుడు నోవాహు వాగ్దాన కాలంలో, తర్వాత మోషే ధర్మశాస్త్ర కాలంలో, యేసుక్రీస్తు ప్రభు వారు యేసయ్య కాలంలో, తర్వాత పరిశుద్ధాత్మ దేవుని కాలంలో ఉన్నాం. ఈ 4 కాలముల తర్వాత మనం ఒక కాలం కోసం వెయిట్ చేస్తున్నాం. మనం ఏంటిదంటే ప్రభు రాకడ వచ్చే కాలం గురించి. అందుకే ప్రభు దినములు ఎలా ఉంటాయంటే నోవాహు దినముల్లా ఉంటాయని మనం చదువుకున్నాం. దాని గురించి మనము డిస్కస్ కూడా చేసాం. ప్రభు దినములు లోతు దినముల్లా ఉంటాయని కూడా మనం చదువుకున్నాం, వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం కదండి. అంటే మనకు కూడా అది వరకు చూడని సంగతుల దగ్గరికే ప్రభు మనల్ని నడిపిస్తా ఉన్నారు. ఎలా అయితే నోవాహుని నడిపించారో మనల్ని కూడా అది వరకు చూడని సంగతుల దగ్గరికే నడిపిస్తున్నారు అనమాట. ఎలా నడిపిస్తారు? ఒకవేళ భయభక్తులు గల వారమైతే మనల్ని నడిపిస్తారు ఖచ్చితంగా. మనలో ఈ మాత్రం ఒక భయము భక్తి ఉంది కాబట్టి, ఒక డిసిప్లిన్ ఉంది కాబట్టి మనం ఈ మాత్రం కూడుకొని ఉన్నాం ఇక్కడ కదండి. ఆ భయము భక్తి లేకపోతే రోజు ప్రభు వారి చింతన చేరే అవకాశం చాలా క్లిష్టతరమే. అందుకే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశారంట. మనం ఆలోచిద్దామండి, మన రక్షణ కోసం మనం రక్షింపబడ్డాం అనుకుందాం, మార్మన్స్ పొందాం, రక్షింపబడ్డాం. మన ఇంటి వారి కొరకు ఏమి సిద్ధపరుస్తున్నామండి మనం అందరం? వాళ్ళని ఎట్లా కాంటాక్ట్ అయ్యి వాళ్ళ కాపరిగా మనం ఉండగలుగుతున్నామా? మన ఇంటి వారి కోసం ఏంటి మనం సిద్ధపరిచేది? ఒక క్షణం మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. నిజంగా ఒక డే మొత్తంలో నిజంగానే సిద్ధపరిచామా లేమా, లేకపోతే కొన్ని విషయాలు మన భార్యతో మాట్లాడామా, లేకపోతే మన బ్రదర్స్ తో మాట్లాడామా, కొన్ని దేవుని విషయాలు కదండి, మన ఓన్ సిస్టర్స్ తో మాట్లాడామా, మన పిల్లలతో ఏమన్నా మాట్లాడుకున్నామా, మన ఇంటి వారి కోసం ఏం సిద్ధపరుస్తున్నాం మనం ఆ ఒక్క రోజంతట్లో అనేది మనకు అర్థమవుతుంది అనమాట. ఆయన ఓడగట్టారు వెళ్ళి జలప్రలయాన్ని తట్టుకునేటట్టుగా ఓడను కట్టుకున్నారు. కానీ మనం ఆ రాకడలో ఉన్న విషయాల్ని కదండి, అంత్యక్రీస్తు వస్తున్నారు, అబద్ధ ప్రవక్త వస్తున్నారు, మరి వాళ్ళ విషయాలు, ఆ ప్రతిమ వస్తుంది, ఆ సంఖ్య వస్తా ఉంది, ఆ ముద్ర, ప్రతిమకు నమస్కారం చేయబోతే హతసాక్షులుగా వెళ్ళిపోతా ఉంటాం, ఇవన్నీ తెలుసు మనకి. వాటికి నమస్కారం చేయబోతే చనిపోతాం. మరి ఇవన్నిటికీ ఇలాంటి ప్రళయం ఒకటి మనం ముందుకు వస్తున్నప్పుడు మనం ఎంత సిద్ధపడి ఉండాలి? మన ఇంటి వారి కోసం ఒక క్షణం మనం ఆలోచించుకోవాలి. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేశాడంటండి. వన్ డే మనం కూడా ఆ రాకడికి ముందు ఎత్తబడే టైంలో, లేకపోతే మనం రెడీగా ఉన్నామని మనకి విశ్వాసంతో మనం నింపబడ్డప్పుడు మనం కూడా నేరస్థాపన చేస్తాం లోకం మీద. ప్రభు అందుకే మనల్ని కూడా నేరస్థాపన చేసి ఒక స్టేజ్ లో ఉంచుతారు. ఇంకా బెటర్ వర్కౌట్, సేవ, పరిచర్య మనం చేయగలిగితే మనల్ని తీర్పు తీర్చే ఒక స్టేజ్ లో కూడా పెడతారు. ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా మనకి మన యందు లయపరచడానికే ప్రభు ఉంచారనమాట. మనకు కొద్దిగా కిందకు ఉంచడానికే చూస్తున్నారు. సృష్టిని కూడా మన ముందు కొద్దిగా కిందకే ఉంచుతున్నారు అనమాట. అది ఇంపార్టెంట్. ఇవన్నీ చేశారు కాబట్టి అండి ఆయన ఏమయ్యారంటే విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యారంటండి. ఇలాంటి విషయం మనము కనుక్కోవాలి కదండి, మనకు కూడా అనిపించాలి కదా. విశ్వాసానికి కలుగు నీతికి, విశ్వాసంను బట్టి కలుగు నీతికి వారసుడయ్యారంట ఆయన. నమ్మితే నీతి అవుతే కదండి, మన యొక్క డెఫినేషన్ అదే కదా, నువ్వు నమ్మితే నీతి అవుతుంది. ఆ యొక్క నమ్మకంలోనే విశ్వాసం కూడా, ఎందుకంటే అవి రెండిటికి అవినవ భావ సంబంధం ఉందని మనం ఒక సబ్జెక్ట్ లో తెలుసుకున్నాం కదండి. విడదీయలేని సంబంధం.
నమ్మటం స్టార్ట్ అయిందా, నీలో విశ్వాసం కూడా ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయినట్టే. అవి రెండు విడదీయలేని రెండు అంశాలు కాబట్టి, ఆ నమ్మకం ఒక పక్కన శారీరకంగా ఎదుగుతూ వెళ్ళిపోతూ ఉంటే, ఆత్మీయంగా నీ విశ్వాసం కూడా ఎదుగుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ ఎదుగుతూ వెళ్ళిపోయిన విషయంలో నీతికి, నమ్మితే నీతి అయినప్పుడు విశ్వాసానికి కూడా నీతికి వారసుడు అవ్వక తప్పదు. ఆ నీతికి మనం వారసుడు అవుతాం. మనం కూడా ఆ నోవాహు అయినట్టే మనము అవ్వాలని కోరుకుంటున్నారు ప్రభు. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నారనమాట కదండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం నుంచి 39వ వచనంలో, మనుష్య కుమారుడి దినములు ఎలా ఉంటాయంటే నోవాహు దినములు లాగానే ఉంటాయి. ఆ కాలంలో జనులు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకుంటూ పెళ్లికి ఇవ్వబడుచు దేవుణ్ణి ఎరగకపోయారు అని ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు. ఒక పక్కేమో తండ్రి దేవుడు ఆయన హెచ్చరించారంట, ఒక పక్కేమో ఆయన కాలం అయిపోయి ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఆఫ్టర్ 4000 ఇయర్స్ వచ్చి ఆయన ఏమంటున్నారండి? నోవాహు దినముల్లో జరిగినట్టే జరుగుతాయి, కానీ నోవాహు మాత్రం నీతిమంతుడు, ఆయనతో పాటు 8 మందిని ఆయన రక్షించుకొని ఓడగట్టుకొని వెళ్ళిపోయాడు ఆయన అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏం జరిగిందండి? దేవుని విశ్వాసం నోవాహులో ఉన్న విశ్వాసాన్ని కనుగొన్నది. అలానే ఆయన వెళ్ళిపోయిన, ఆయన వేరే కాలంలో ఉన్న వ్యక్తి అయినా సరే దేవుని ప్రతిరూపమైన కుమారుడైన యేసయ్య వచ్చి ఆ విశ్వాసాన్ని తిరిగి సాక్ష్యం చెప్తున్నారు. ఆ విశ్వాసం గురించి, నోవాహు లాంటి విశ్వాసం కలిగి ఉండండి, మీరు కూడా నీతికి వారసులు అవ్వండి, మీరు కూడా మీ కుటుంబాన్ని కట్టండి, వాళ్ళకి ఏదైనా సిద్ధపరచండి, మీ విశ్వాసం మీతోనే ఎండవకూడదు అని ప్రభు చెప్తున్నారు అనమాట. హల్లెలూయా. అలానే ఇంకొకరిని చూద్దామండి. హెబ్రీ 11:8లో అబ్రహాం గారి గురించి. ఎందుకంటే అబ్రహాం గారి గురించి చెప్పకుండా విశ్వాసానికి అసలు ఎండ్ లేదనమాట. విశ్వాసం అంటే ఏంటిది? నిరీక్షణ లేని టైంలో, నిరీక్షణకు ఆధారం లేని టైంలోనే ఆయన నిరీక్షణ కలిగి ఉన్నారనమాట. అంటే ఏంటంటే అండి, మనకు కూడా ఏదైనా ముందు పెట్టలేదనుకోండి, ఎందుకు బ్రదర్ ఈ జీవితాన్ని మనం కొనసాగిస్తున్నాం అంటే, ముందు మనకి ఏమన్నా నిరీక్షణని పెట్టకపోతే మనకు కూడా ఆన్సర్ లేదు. దేవుడే తిరిగి ఒక దినమున వస్తున్నారు, ఆయన రాకడ ఉందనే నిరీక్షణతోటి మనం ముందుకు అడుగులేస్తున్నాం. ఒకవేళ ఆయన రాకడ లేదనుకోండి, మనకేం నిరీక్షణ లేదు, నిరీక్షణ. మరి అబ్రహాం గారు ఎప్పుడో 4000 సంవత్సరాల క్రితం కదండి, 6000 సంవత్సరాల క్రితం ఆయనకి ఏముందండి నిరీక్షణ? ఆయనకి ఇంకా ధర్మశాస్త్రమే రాలే ఆ టైంకి. నిరీక్షణకు ఆధారం లేని టైంలోనే నిరీక్షణ కలిగి ఉన్నారంట. కేవలం దేనికి? ఒక ఆయన ఎవరో ఆయనతో మాట్లాడుతున్నారంట. ఒకసారి చూద్దామండి. ఆదికాండం 15:1లో యెహోవా వాక్యము దర్శనమందు అబ్రహాం గారికి కనిపించి, అబ్రహామా భయపడకు అని చెప్తున్నారనమాట. చూడండి, ఎప్పుడో మనకైతే అది పురాతన కాలం, మనకి ఒకలాంటి ఆది అనే కాలం అన్నమాట. మనకైతే 6000 సంవత్సరాలు ఇంచుమించు అంతటి క్రితం ఒక యెహోవా వాక్యం వచ్చి ఆయనతో మాట్లాడుతూ భయపడద్దు అంటున్నారు. అంటే ఏంటంటే, ఇంతమంది జనాల్లో ఆ టైంలో కూడా ఒకరిని మాత్రం విశ్వాసి అని ప్రభు కనిపెట్టి ఆయనకి నా వాక్యాన్ని పంపిస్తే మంచిది, ఎందుకంటే ఈ వాక్యానికి అనుగుణంగా ఆయన బ్రతుకుతాడు అని చెప్పి ఆయన వాక్యం మాట్లాడుతూ ఉందన్నమాట. అది జరుగుతుంది ఇప్పుడు కూడా. అదే విషయం మనకు కూడా, అదే యెహోవా వాక్యమైన దేవుడు మనతో చాలా మందితో మాట్లాడుతున్నారండి. నేను విన్నా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్య నేను మాట్లాడుతున్నా, ఎంతో మంది మధ్యలో నేను వింటున్నా ప్రభు వాక్యం నాతో మాట్లాడుతుంది అని. దాని అర్థం ఏంటంటే, ఆ విశ్వాసం ఈ విశ్వాసాన్ని కనుగొన్నది. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఓహో ప్రభువా, నా విశ్వాసం నువ్వు మెచ్చుకున్నావు కాబట్టే నీ విశ్వాసంతో ఈ విశ్వాసంతో మాట్లాడుతున్నావు అని మనకు అర్థం అవ్వాలండి ఈ రోజున. సో దీనికే మన ప్రయత్నం. అలానే ఆ వాక్యము మనల్ని కనుగొని మనతో మాట్లాడుతూ ముందుకెళ్తున్న తరుణంలో నెక్స్ట్ జరిగేది ఏంటంటే, మనకి తెలుసు అబ్రహాం గారు 14:18లో ఆదికాండము, అక్కడ ఏం జరుగుతుందండి? లోతు యొక్క ఆస్తిని మొత్తాన్ని ఆ 4 రాజులు పట్టుకొని వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే, అబ్రహాం గారు 318 మందిని తీసుకెళ్లి వాళ్ళని ఓడించి తిరిగి వెనక్కి వస్తారు కదండి. వెనక్కి వస్తే అసలు ఆయన కనిపించాల్సింది ఎవరు? యెహోవా దేవుడు కనిపించాలి, అంతే కదండి. యెహోవా దేవుడు భయంకరుడు, ఆయన యుద్ధశాలి, ఆయన పరాక్రమశాలి యెహోవా దేవుడు. కానీ ఆయనకు కనిపిస్తుంది ఎవరు? మెల్కీసెదెక్ కనిపిస్తున్నారు అక్కడికి వచ్చి కదా. షాలేము రాజైన మెల్కీసెదెక్ గారు కనిపిస్తున్నారు. చూడండి, ఆయన ఏమంటున్నారంటే, నీ శత్రువులను ఒకవేళ ఓడిస్తే, నీ శత్రువుల్ని నీ పాదపీఠం దగ్గర నేను పెడితే నెక్స్ట్ మనకి ఏం జరుగుతుందండి? నెమ్మది కలుగుతుంది. కరెక్టా కదండి? ఇప్పుడు మనకి అందరికీ రక్త మాంసములు మన శత్రువులు కాదు. నేను మాట్లాడుతుంది
మన ఎదుటున్న, మన పక్కనున్న బ్రదరో కదండి, పక్కనున్న ఇంకెవరో, పక్కింటి ఆయనో, లేదా ఇంకా ఆఫీస్లో ఇంకెవరో, వ్యాపారంలో ఇంకెవరో, వీళ్ళ గురించి మాట్లాడలా. రక్త మాంసముల గురించి కాదు, మనకున్న ఒకే ఒక శత్రువు అపవాది. ప్రభు క్లియర్ గా ఒకటే ఒక మీకు శత్రువు ఉన్నారు, ఆయన అపవాది, కడపట నశింపజేయువాడు అపవాదే. అది క్లియర్ గా చెప్పేశారు ప్రభు. ఆ శత్రువు తీర్పు కూడా తీర్చబడి ఉన్నాడు ఆ శత్రువుకి. సో మనము ఒకరికి తీర్పు తీర్చబడిందంటే అది అపవాదికే కదండి, ఇంకెవరికి తీర్పు తీర్చబడలా. అందుకే మనల్ని కూడా మీరు ఎవరికి తీర్పు తీర్చొద్దు అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే మీకు ఆ యొక్క దాన్ని ఏమంటారు, కేపబిలిటీ లేదు మనకు. అసలు మనం అంతటి అర్హతలో లేం. మనము తీర్పు తీర్చే ఇదిలో లేము. యాక్చువల్ గా తీర్పు తీర్చొద్దు, ఎందుకంటే ఆ పక్కన అతను ఎవరికి సేవ చేస్తున్నాడో నీకు తెలియదు కదండి. ఇప్పుడు ఫర్ సపోజ్ అంటే మనం ప్రభులోకి వచ్చాం కాబట్టి లోకంలో ఉన్నోడు చూసి ఏం చేస్తాం, తీర్పు తీరుస్తూ ఉంటాం. రాకముందు వాడు మనం ఒకటే, మనము లోకంలో ఉన్నాం, ఆయన లోకం సేమ్. అదే యెహోవా దేవుడు, ధర్మశాస్త్రం చదువుతున్నాం అనుకోండి, యెహోవా దేవుళ్ళలో ఉన్నోళ్ళు ఏం చేస్తారు, లోకం వాళ్ళని తీర్పు తీరుస్తారు. కుమారుడు జీసస్ క్రైస్ట్ తెలిసిపోయిన తర్వాత ఏమంటారు, యెహోవా దేవుళ్ళలో ఉన్న వాళ్ళని తీర్పు తీరుస్తారు అనమాట. ఒకవేళ పరిశుద్ధాత్ముడు తెలిసాడు అనుకోండి, పరిశుద్ధాత్ముల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, యెహోవా దేవుళ్ళలో ఉన్న వాళ్ళని, కుమారుల్లో ఉన్న వాళ్ళని తీర్పు తీరుస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఆ త్రిత్వము ఒకటే దేవుడు అని తెలియక తీర్పు తీరుస్తూ ఉంటాం. అందుకే మన యందు ఇన్ని డినామినేషన్స్ ఉన్నాయి. ఈవెందో మనము క్రైస్తవులమై ఉన్నా, ఇంత మంచిగా ముందుకు సాగుతున్నా, ఒకటే శరీరం అయి ఉన్నా, ఒకటే ఆత్మలో పాలిభాగస్తులం అవుతున్నాం మనం అందరం. ఎందుకు ఈ తేడా అంటే తీర్పు తీర్చడం స్టార్ట్ చేసాం మనం. అది ప్రభువులో లేకపోయినా తీరుస్తున్నాం, లోపల ఉన్నా తీరుస్తున్నాం. అది మన ప్రాబ్లం. అదొక హై లెవెల్లో, పౌలు గారు లాంటి లెవెల్లోకి వెళ్ళినప్పుడు కొన్ని అర్థమయ్యే విషయాల్ని మనం ముందే అనుకొని తీర్పు తీర్చడం స్టార్ట్ చేసామన్నమాట. సో తీర్పు తీర్చకుండా ప్రేమించడం స్టార్ట్ చేస్తూ ఆయన యొక్క నీతిని కదండి, ఆ రాజ్యాన్ని వెతుకుతున్నప్పుడు ఆ రాజ్యంలో ఉన్న నీతి, ఈ విశ్వాసానికి నమ్మకానికి అనుగుణంగా ప్రభు మనకి ఎన్నో వినూత్నమైన విషయాల్లోంచి మనల్ని తీసుకెళ్తూ ఉంటారు అనమాట. అందుకే అక్కడ మెల్కీసెదెక్ గారు ఆయనకి ప్రత్యక్షమై రొట్టె ద్రాక్ష రసాన్ని ఇస్తున్నారు. ఎందుకు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎట్లయితే తన కార్యాన్ని ఆయన సంపూర్తి చేసి తండ్రి దేవుని కుడిపార్శ్వంలో కూర్చున్నారో కదండి, ఇప్పుడు ఎక్కడున్నారండి యేసుక్రీస్తు ప్రభు వారు? తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్నారు. ఎందుకు? ఆయన అక్కడ కూర్చొని ఆయన శత్రువులందరూ ఈయన పాదపీఠం కింద పెట్టేంత వరకు ఆయన అక్కడ కూర్చొని ఆయన పనులేవో ఆయన చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం కూడా ఉన్నాం అనుకోండి, మనం కూడా యేసుక్రీస్తు ప్రభు వారి లాగా ఎదిగి మన కార్యాలను మనం సంపూర్తి చేస్తున్నప్పుడు మనము మన శత్రువుల గురించి ఆలోచించాల్సిన అవసరంలా. మన పనులు మనం సంపూర్తి చేసుకొని మనం కూర్చుంటే, యేసయ్య ఎట్లయితే తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నట్టు కూర్చున్నారో, మనం కూడా తండ్రి కుడి యేసయ్య పక్కన ఒకవేళ మనం కూడా కూర్చుంటే మన శత్రువులందరినీ మన పాదపీఠం దగ్గరికి తెచ్చే బాధ్యత తండ్రిది. మన విశ్వాసం చొప్పున తండ్రి చేస్తాడనమాట. సో అది మనం నమ్మాలండి. హల్లెలూయా. సో అలా అందుకే ఎప్పుడైతే ఆ క్రమంలో మనం నెమ్మది పొందుతూ ఉంటామో అప్పుడు తీసుకోమంటున్నారు రొట్టె ద్రాక్షారసం ప్రభు మనల్ని కదండి. అబ్రహాం గారికి అప్పుడు ఇవ్వకపోయినా ఆ టైంలో, రేపొద్దున నువ్వు శత్రువుల్ని జయించావు కాబట్టి, నువ్వు నమ్మింది, నీ విశ్వసించింది జరిగింది కాబట్టి నెక్స్ట్ నువ్వు నెమ్మది పొందాలి. నెమ్మదిలో నుంచి నువ్వు రొట్టె ద్రాక్షారసాన్ని ఆస్వాదించే ఒక స్టేజ్ లోకి వెళ్ళాలని ప్రభు చెప్పకనే సూచించారనమాట మెల్కీసెదెక్ గారు. అదే మనకేమైపోయింది, ఎందుకంటే ఆయన వాగ్దాన ఫలమైన యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన చూడలేదు కాబట్టి ఆయనకి తెలియదు పాపం ఈ రొట్టె ద్రాక్షారసం అంటే ఏంటిది అనేది తెలియని స్థితి అబ్రహాం గారికి. కానీ మనకి మాత్రం సంపూర్ణంగా తెలుసండి. మనం కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని చూడలే కదండి. 2000 సంవత్సరాల క్రితం మనం చూసామా? చూడలే. బట్ నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. ఆ రొట్టెని ఆయన శరీరం అని బిలీవ్ చేసి తింటున్నాం, ద్రాక్షారసాన్ని ఆయన రక్తం అని విశ్వసించి తీసుకుంటున్నాం అనమాట. మనలో ఇంకెంత విశ్వాసం ఉండాలి? చూడని యేసుక్రీస్తు ప్రభు వారి శరీరాన్ని తింటూ, చూడని ఆ రక్తం కారిన స్థితిని మనము చూడకుండా రక్తాన్ని మనం తీసుకుంటే మనలో ఇంకెంత నమ్మకం, విశ్వాసం పెరగాలండి. ఇది ఇంపార్టెంట్ అనమాట. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు రెడీగా ఉన్నారు మనకి ప్రత్యక్షం అవటానికి. చాలా మంది, ఇప్పుడు నాకు ఒక దర్శనంలో యేసుక్రీస్తు ప్రభు వారు కనిపించారు నాకు, ఇది ఓపెన్ గా చెప్తున్నాను. ఇంకా చాలా మంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కనిపించి ఉంటారు. ఇక్కడ కనిపించారు కాబట్టే మనం ఆ విశ్వాసం యందు, ఆ నమ్మకంలో నిలకడగా ఉన్నాం. మనం కొద్దిపాటి వెంపరపాటు ఉన్నా సరే మనం నిలకడగా ముందుకు సాగుతున్నామంటేనే ఆ విశ్వాసం ఈ విశ్వాసాన్ని కనుగొన్నది కాబట్టే అని ప్రభు రుజువు చేస్తున్నారు అనమాట. ఇంకో కొద్దిగా ముందుకెళ్ళామనుకోండి, మనము తెలుసుకుంటున్నాం కాలానికి అనుగుణంగా దేవాదేవుడైన తండ్రి అయిన యెహోవాని తెలుసుకుంటున్నాం, కుమారుడైన యేసయ్యని తెలుసుకుంటున్నాం. ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవ నీ యొక్క ఉనికిని తెలియజేయి, నీ సహవాసాన్ని మాకు తెలుపు, మేమేమైనా పని చేయాలంటే
నువ్వు మా యందుండి మాకు చెప్తా ఉండు, అక్కడికి వెళ్ళాలా, ఇక్కడికి వద్దా, ఈ పని స్టార్ట్ చేయాలా వద్దా, ఇది నమ్మాలా వద్దా, ఇది విశ్వసించాలా లేదా, ఈ అన్ని విషయాలు నాకు చెప్పు ప్రభు అని పరిశుద్ధాత్మ దేవుడిని మనం అడుగుతూ ఉన్నాం. ఈ ముగ్గురి యొక్క కలయిక కూడా తెలియాలంటే విశ్వాసంలో చాలా ముందుకు వెళ్ళాలండి మనం, ఆ దర్శన రీత్యా. అందుకే ప్రభు అంటున్నారు, నేను ఒకరితో మాట్లాడాలంటే మీలో ఒక ప్రవక్త ఉండిన యెడల నేను దర్శనమిచ్చి ఆయనతో కళలతో మాట్లాడతా, గూఢభావాలతో మాట్లాడతారంట. అందుకే చూడండి, మన ఎదుట ఎన్నో కళలు వచ్చినా చాలా మందికి ఆ కళలు ఏంటో అర్థం కావట్లా. కరెక్టా కదా అండి? కొద్ది మందికి కళలు క్లారిఫైడ్గా ఉంటాయి, క్లియర్గా ఉంటాయి, కొన్ని కళలు అర్థం కావు. కానీ ఆయన అంటున్నారు, నా మోషే అలాంటి వాడు కాదు, నేను దర్శనమిచ్చి ఆయనతో ముఖాముఖి మాట్లాడతా, నా స్వరూపాన్ని ఆయన నిదానించి చూస్తారని చెప్తున్నారు అనమాట. ఇది ఇంపార్టెంట్. అప్పుడు ఏం జరుగుతుంది? ప్రభువుని మనం నిదానించి చూస్తున్న టైంలో ఆయన అసలు ఏమై ఉన్నారు అనేది క్లియర్గా అర్థమైపోతా ఉంటది మనకి. దీనికి చాలా జర్నీ చేసే టైం ఉన్నది మనకి కదండి, చాలా జర్నీ చెయ్యాలి, రాకడకు ముందే చెయ్యాలి. అప్పుడు మన విశ్వాసంలో పరిపూర్ణత సంపూర్ణత సాధించుకునే ఒక లెవెల్స్కి వెళ్తాం అనమాట. అదంత ఈజీ కాదు. అందుకే అబ్రహాం గారు ఆ యొక్క అడుగులు వేస్తూ వెళ్ళారు కాబట్టి వాక్యాన్ని విశ్వాసంతో పొందుకున్నారు కదండి. మెల్కీసెదెక్ గారినే చూశారు. దాని తర్వాత ఆదికాండం 18:1 యెహోవానే ముగ్గురు మనుషుల్లాగా కదండి త్రిత్వమైన దేవుడిని క్లారిటీగా చూశారనమాట అబ్రహాం గారు. అలాంటి స్టేట్లోకి మనం వెళ్ళగలిగితే మనకి ప్రభువు తన యొక్క దైవత్వము, నిత్య శక్తి అర్థమవుతుందండి మనకి. ఇది ఇంపార్టెంట్. విశ్వాసం ఎలా కనుగొంటుందంటే వాక్యం ద్వారా తండ్రి కుమార పరిశుద్ధాత్మలు వేరువేరుగా కలిసే మనల్ని కనుగొంటుంది అనమాట. అలా కనుగొనే స్టేట్లో మనం వెళ్ళినప్పుడే మనకి దేవాది దేవుడు క్లియర్గా అర్థమవుతారు అనమాట. విశ్వాసాన్ని కనుగొంటామంటే అదనమాట స్టేజ్. మనం ఒకరి మీదే ఆధారపడి కాదు, బైబిల్ మొత్తంలో ప్రభు గురించి ఏముందో, ఆయన దైవత్వం ఏంటిదో అవన్నీ మనము పొందుపరుచుకొని గ్రహించినప్పుడే ఆ విశ్వాసం ఏమై ఉన్నదో, ప్రభుని మనం పైకి చూసినప్పుడు ఏమై ఉన్నారో ఆయన కదండి రకరకాలుగా కనిపిస్తా ఉన్నారు. ఆయన ఏహెచ్కేల్ గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయం చూసినప్పుడు ఆయన నరస్వరూప దర్శనంలో కనిపిస్తా ఉన్నారు. ఆదికాండం 1వ అధ్యాయం చూసినప్పుడు ఇంకా వేరే స్వరూప దర్శనాలు ఉన్నాయి ఆయనకి, ప్రభావ స్వరూప దర్శనాలు ఉన్నాయి ఆయనకి. ఒక్కొక్క దర్శనంగా కనిపిస్తా ఉంటారు ఆయన. మనకు ఒక చిన్న వెలుగులాగా కనిపించవచ్చు, ఒక వాక్యంలాగా అనిపించవచ్చు, ఒక ఆలాపన అయి ఉండొచ్చు, ఒక గూస్ బంప్స్ లాగా కదండి. కొద్ది మందికి చల్లగా తగిలినట్టు అనిపించవచ్చు, కొద్ది మందికి వేడిగా అనిపించవచ్చు. ఇవన్నీ ఫీలింగ్స్, ఎమోషన్స్ ప్రభువే ఖచ్చితంగా, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ మరి ఆయన స్వరూపాన్ని నిదానించి ఎప్పుడు చూస్తాం మనం? ఆ స్వరూపాన్ని నిదానించి చూసే స్టేజ్ లోనికి నీ విశ్వాసాన్ని పెంచుకోమని చెప్తున్నారు ప్రభు కదండి. నమ్మకం ఎంత స్ట్రాంగ్ గా ఈ శరీరం నమ్మితే మన ఆత్మ ఎంత విశ్వాసంతో ఆయన చూడగలుగుతుంది. ఇలాంటి స్టేజెస్ లోకి ప్రభు మనల్ని తీసుకెళ్తున్నారు అనమాట. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే హెబ్రీ 11:11 ఇక్కడ షారాను చూద్దాం. ఎందుకంటే ఇక్కడ మనుష్య మనుగడలో స్త్రీల పాత్ర ఎంతో వినూత్నమైంది కదండి. వాళ్ళు చూడటానికి స్త్రీలలో ఉన్న లోపల ఉన్నది మొత్తం అంతరంగ పురుషుడే, ఆంతర్యం మొత్తం పురుషుడే. అది వాళ్ళు గ్రహించినప్పుడు, ప్రభు వాళ్ళకి దర్శనం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఓహో, స్త్రీ కూడా అనుకుంటది ఆమెలాగా ప్రభు లేడు అనుకుంటది అనమాట. ఎందుకంటే ప్రభు పురుషుడే ఉన్నాడు కాబట్టి కదండి. క్లియర్ గా అర్థమవుతుంది. ప్రభు దర్శనం ఇచ్చినప్పుడు ఓహో, పురుషుడే నాలో ఉన్న పురుషుడితో మాట్లాడుతున్నారు, ఆ విశ్వాసం ఈ విశ్వాసాన్ని కనుగొన్నది అని చెప్పేసి తెలుస్తుంది అనమాట. ఇప్పుడు షారాకు కూడా స్టార్టింగ్ లో నమ్మలేకపోయినా ఆమెను కూడా చూడండి ఒకసారి. హెబ్రీ 11:11 వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. వాగ్దానం ఎవరికి వచ్చిందండి? అసలు అబ్రహాం గారికి వచ్చింది, వాళ్ళ హస్బెండ్ కి, వాళ్ళ భర్తకి వాగ్దానం వచ్చింది. ఎప్పుడు? హెబ్రీ 11:9 కూడా విశ్వాసమును బట్టి అబ్రహాం అంట అతనితో ఆ వాగ్దానంకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు ఏదో వాగ్దానం చేశారంట ప్రభు కదండి. ఇప్పుడు మనకి తెలుసు 15వ అధ్యాయంలో అబ్రహాం గారి దగ్గరికి ఇచ్చి నీకు ఒక బహుమానము ఇస్తున్నా అంటే, ప్రభు నాకు సంతానమే లేదు, బహుమానం తీసుకొని నేనేం చేయాలి ప్రభు అంటా ఉన్నారు కదండి. కానీ తర్వాత సంతానం ఎలా వచ్చింది? ఆకాశ నక్షత్రాలలాగా, ఇసుక రేణువుల్లాగా వచ్చింది. ఆ వాగ్దానం యొక్క సమాన వారసులైన ఇస్సాకు యాకోబు, అసలు వాళ్ళ విశ్వాసం ఎలా ఉందండి? ప్రభు అంటా ఉన్నారు, నేను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుణ్ణి అని చెప్తా ఉన్నారు. ఎంత గ్రేట్ అండి! ఎంత విశ్వాసం అయ్యి వచ్చి ఉంటే ఆ ముగ్గురు యొక్క దేవుణ్ణి నేను అని ప్రభు సాక్ష్యం ఇస్తా ఉన్నారు మన ఎదుట. ఇలాంటి సాక్ష్యం పొందాలి మనం కూడా. మన తండ్రి, మనము, మన కుమారుడు, ఒకవేళ అది వర్కౌట్ అవుతే అలాంటి సాక్ష్యం పొందుకునేటట్టు మనం వెళ్ళాలి. 3 generations ఎప్పుడు కూడా ఆ విశ్వాసం ముందుకెళ్ళినప్పుడు ఈ వాగ్దాన ఫలాన్ని సంపూర్ణంగా వాళ్ళు అనుభవించగలుగుతారు అనమాట. అందుకే ఇక్కడ షారాను కూడా చూడండి. షారా కూడా ఆ వాగ్దానం విన్నది ఆమె.
త్రియేక దేవుడు మనుషుల్లాగొచ్చి బస చేస్తూ అబ్రహాం గారు పెట్టిన ఆహారాన్ని భోజనం చేస్తూ చేసిన తర్వాత ఇచ్చిన వాగ్దానాన్ని శారా ఒకందుకు నమ్మకపోయినా వెరీ ఇనీషియల్ గా కదండి, స్టార్టింగ్ స్టేజ్ లో మృతతుల్యమైన ఆమె శరీరంలో నాకు సంతానం కలుగుద్దా అని ఆమె నమ్మకపోయినా ఆ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని నమ్మిందంట. ఇది ఇంపార్టెంట్ అండి. ఏదో ఒకటి ముసల్దాన్ని అయితే అయినా నేను, కానీ ప్రభు ఏమంటా ఉన్నారు, వచ్చి ఒక ఆయన నీకు కుమారుడు ఇస్తా ఉంటే అందుట్లో తప్పైతే లేదు కదండి, పాపం అయితే లేదుగా అందుట్లో. అందుకే ఆమె ఏమనుకుంది, ఒకందుకు మన శారీర రీత్యా ఇది నమ్మసక్యమో కాదో, శరీరమేమో ఇట్లున్నది, ఆత్మేమో నీకు కుమారుడు ఇస్తా అని చెప్తా ఉన్నారు, శరీరం చూస్తే మృతతుల్యం అయిపోయి ఉన్నది కదండి. శరీర రీత్యా ఎట్లుంది, నమ్మకం సన్నగిల్లుతా ఉంది. విశ్వాసం ఏమో ఈ విశ్వాసానికి ఏమని చెప్తా ఉంది, నీ కుమారుడు కలుగుతాడు అని చెప్తా ఉంది విశ్వాసం. అందుకే ఆమె కూడా తన శరీరం మృతతుల్యమైన విషయాన్ని కొద్దిగా తగ్గించి ఆమె కూడా ఆలోచించుకొని ఉంటది, ఇంత ముసల్దాన్ని నేను ఎట్లా కనగలను అని చెప్పేసి ఆ యొక్క నమ్మకాన్ని కొద్దిగా దక్కించి విశ్వాసాన్ని కొద్దిగా పెంచుకుందనమాట. అప్పుడు ఆ విశ్వాసం ఈ విశ్వాసాన్ని కనుగొన్నప్పుడు ఆ తండ్రి ఏం చేస్తాడు, ఆబ్వియస్ గా తండ్రి వచ్చారంటే ఎవరిని ఇస్తారండి, వెంటనే కుమారుణ్ణి ఇస్తారు. మన దగ్గరికైనా అంతే, తండ్రి మన దగ్గరకు వచ్చారంటే నెక్స్ట్ ఆయన ఇచ్చేది కుమారుణ్ణే. కుమారుడు మన దగ్గరికి వచ్చారనుకోండి, కుమారుడు నెక్స్ట్ ఇచ్చేది పరిశుద్ధాత్మనే. ఇది ఒక సీక్వెన్స్ గా, ఒక కాలానికి అనుగుణంగా ప్రభు మన యందు ప్రూవ్ చేశారు కదండి, రుజువు పరిచారు. అది అట్ ది సేమ్ టైం రివర్స్ ఆర్డర్ లో కూడా ఉంటది. ఒకవేళ పరిశుద్ధాత్ముడు మన దగ్గరికి వచ్చారనుకోండి, ఆయన ఖచ్చితంగా ఏసఐ దగ్గర తీసుకెళ్తారు. అప్పుడు ఏసఐ దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా ఏసయ్య తండ్రి దగ్గర తీసుకెళ్తారు. ఇప్పుడు మధ్యలో ఉన్న ఏసఐ దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, ఫస్ట్ ఆయన ఏమని చెప్తారు, నా తండ్రి అంటా ఉంటారు ఊరికే. ఏసఐ వెళ్ళిపోయే టైంకి ఏమంటా ఉంటారు, నా పరిశుద్ధాత్ముడు మీ ఎదుట ఉంచుతా అంటా ఉంటారు. ఈ త్రిత్వ కార్యాలన్నీ కూడా ప్రభు కాలానికి అనుగుణంగా, ఎందుకంటే ఈ కార్యాలన్నీ మనకున్న 60-70 సంవత్సరాల్లోనే అనుభవించాలి కదండి మనం, కదా. మనం కొద్దిగా తెలుసుకొని వెళ్ళిపోయే ఛాన్స్ లేదు కదా. అదేదో ఎవరికో మెల్కీసెదెక్ గారు అబ్రహాం గారికి కనిపించారని చెప్పి మనకి అది లేదు అంటే ఛాన్స్ లేదు కదా. ఆ రొట్టె ద్రాక్ష రసం ఇప్పటికీ తీసుకుంటున్నాం. ఆ యేసయ్యే ప్రధాన యాజకుడు అని మనకు అర్థం అవ్వాలి కదా. ఆ మెల్కీసెదెక్ యొక్క క్రమంలో, లేకపోతే మెల్కీసెదెక్ గారే యేసయ్యలాగా అయిపోయారు అని చెప్పి మనకు అర్థం అవ్వాలి కదండి మనం బతుకున్న రోజుల్లోనే. సో ఇలాంటి విశ్వాసాన్ని కనుగొనమంటా ఉన్నారు ప్రభు. ఆ విశ్వాసాన్ని చూపిస్తూనే ఉన్నారు మొదటి నుంచి కూడా, మన పితరుల నుంచి ఇప్పటిదాకా కూడా మనకి చూపిస్తూ, ఈ విశ్వాసాన్ని నువ్వు కనుక్కో, ఈ విశ్వాసాన్ని నువ్వు పెంపొందించుకో, అప్పుడు ఆ విశ్వాసం ఖచ్చితంగా ఈ విశ్వాసాన్ని కనుగొని మనల్ని ఆ రాకడ పర్యంతం, అట్లీస్ట్ మనకున్న ఒకే ఒక్క నిరీక్షణ రాకడ పర్యంతము మనం నిందరహితంగా ఉండేటట్టు చూసుకోవాలండి ఈ విశ్వాసంతో. సో ఇప్పుడు యేసయ్య గురించి చూద్దాం. ఇవన్నీ మనము తండ్రి గురించి చూసిన విషయాలైతే కొంతకాలం అయిపోయింది కదండి, 4000 సంవత్సరాలు అయిపోయింది. ఈ విశ్వాసం వచ్చి కనుక్కుంటుంది, వెళ్తూ ఉన్నారు ప్రభు, కనుక్కుంటున్నారు, వెళ్తున్నారు. ఆయన వాక్యంగా, ఆయన యెహోవా దూతలాగా కదండి, యెహోవా లాగా, తర్వాత దేవుడిలాగా, దేవుని దూతలాగా, పాత నిబంధన మొత్తంలో ప్రభువులాగా కనుక్కుంటున్నారు, వెళ్తున్నారు. కానీ ఒక స్టేజ్ వచ్చింది, ఈ విశ్వాసాన్ని నేను మనిషిలాగా వచ్చి కనుక్కోవాలి నేను కదండి. ఆయనే మనిషిలాగా వచ్చి మానవ రూపిగా ఉంటూ విశ్వాసాన్ని కనుక్కోగలరా లేదా. ఒకవేళ మనము అనుకుంటాం కదా, ప్రభా నువ్వు పరలోకంలో ఉన్నావు, నువ్వు అక్కడ నీకు సర్వశక్తులు ఉన్నాయి, మేము మనుషుల్లా పుట్టాము, మాకు ఎలాంటి శక్తి లేదు, శక్తిహీనులం, బలహీనులం, మాకు తెలివి కూడా అంత లేదు, మేము ఎలాంటి వివేచింపలేమని మనం అనుకుంటా ఉంటాం. కానీ ప్రభు అంటున్నారు, ఓకే నువ్వు అలా అనుకుంటున్నావు కాబట్టి 4000 సంవత్సరాల తర్వాత నీకు ఒక అద్భుత కార్యం చూపించబోతున్నది. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు శరీరంతో వచ్చి ఈ విశ్వాసం, ఒకవేళ ఆ విశ్వాసమే భూమి మీదకి వస్తే మనుషుల్లాగున్న మన విశ్వాసాన్ని ఎలా కనుక్కుంటారో ఒక 2-3 విషయాలు చూద్దామండి మనం. ఒకసారి మార్కు సువార్త 2వ అధ్యాయము 3-5 చూస్తే అండి, అక్కడ ఒక స్వస్థత జరుగుతుంది. అక్కడ ఒక పక్షవాయువు కలిగిన ఒక మనుషుడు ఉన్నారు. ఆయన ఏం చేస్తున్నారంటే, ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఇంటిలోకి వచ్చి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆయన తీసుకొచ్చే గ్యాప్ లేదు కాబట్టి ఇంటి పెంకులు విప్పి సందు చేసి మంచాన్ని దించారంట. ఇప్పుడు విశ్వసించింది మంచంలో పడుకున్న పక్షవాయువు కలిగిన అతనా, లేకపోతే చుట్టూ ఉన్న వాళ్ళ అండి, ఆయన తెచ్చిన వాళ్ళు విశ్వసించారు. చూడండి, ఇప్పుడు పక్షవాయువు కలిగిన వాడికి ఫస్ట్ ఏం జరుగుతుందండి, బ్రెయిన్ స్ట్రోక్లు వస్తూ ఉంటాయి. నేను చూస్తున్నా, ఒక్కొక్క బ్రెయిన్ స్ట్రోక్ కి ఒక్కొక్క అవయవము అవిటి అయిపోతూ ఉంటది. ఒక్కొక్క బ్రెయిన్ స్ట్రోక్ కి ఒక్కొక్క అవయవం. ఫస్ట్ అసలు మోస్ట్లీ లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ చెయ్యి కదండి, లెఫ్ట్ కాలు,
లెఫ్ట్ చెయ్యి సైడ్కి వెళ్ళిపోతుంది, అవిటితో అయిపోతుంది ఖచ్చితంగా. సో అలాంటి స్టేట్ లో బ్రెయిన్ స్ట్రోక్ తగిలిన అతను మెమరీ కూడా లూజ్ అయిపోతా ఉంటాడు. ఆ టైంలో ఆయన మార్మన్స్ పొందగలడా అండి? ఆయన చిన్న పిల్లోళ్ళలాగా అయిపోతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పడాల్సిన పనిష్మెంట్ అంతా పడిపోయింది ఆయనకి కదండి. ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ నువ్వు మార్మన్స్ పొందు, నువ్వు విశ్వాసంలో ఉంటే కుదురుతుందండి? అట్లా కుదరదండి. అందుకే మనం చాలా మంది దగ్గరికి వెళ్ళి మనం అంటా ఉంటాం, బాబు నువ్వు మార్మన్స్ పొందు, నువ్వు విశ్వసించు, నువ్వు నమ్ము ప్రభుని, ఖచ్చితంగా నీకు స్వస్థత జరుగుతుందంటే కుదరదు. అన్ని విషయాల్లో జరగదు ఇది. మంచిగున్నప్పుడే చేయలేము ఇవన్నీ కదండి. మంచిగున్నప్పుడే మనం మార్మన్స్ పొందలేము, మనము నమ్మకంగా ఉండలేము, విశ్వాసంగా ఉండలేము. పాపం పక్షవాయువతిని ఎట్లా చేస్తాడండి? పాపం ఆయనకి అసలు ఏమి, ఆయన అసలు రికగ్నైజ్ చేయలేకపోతా ఉన్నాడు. అందుకు కావాలి ఆ నలుగురు కావాలి, పక్కనున్న ఆ విశ్వాసులైన ఆ నలుగురు వచ్చి ఆయన అట్లీస్ట్ కుమారుని దగ్గరికి పట్టుకొని రావాలా. పట్టుకొస్తే కుమారుడు అంటా ఉన్నారు, నేను వీరి విశ్వాసం వలన ఆయన్ని బాగు చేస్తున్నా అంటా ఉన్నారు. చూడండి ఎలా ఉందో, పక్కన వాళ్ళ విశ్వాసాన్ని బట్టి. ఇది సాధ్యమేనా అండి? మనం అనుకుంటా ఉంటాం మనకే విశ్వాసం ఉండాలి, మనకే నమ్మకం ఉండాలి, మనయే జరగాలంటే అవసరంలా. పక్కనోడి విశ్వాసాన్ని బట్టి బొచ్చడు జరుగుతూ ఉంటాయి. అది పక్షవాయువు కలిగినోడు అంటే డెత్ బెడ్, ఆల్మోస్ట్ బెడ్ రిడన్ వాళ్ళు. చూడండి ఎలా ఉందో, అసలు వాళ్ళు బయటికే రారు చాలా కాలం. మనం చూస్తూ ఉంటాయి ఎంతో గొప్ప అద్భుతం జరిగితే, స్వస్థత జరిగితే తప్ప. సో ప్రభు అంటా ఉన్నారు 5వ వచనంలో, యేసు వారి విశ్వాసమును చూచి కుమారుడా నీ పాపం క్షమింపబడి ఉన్నదంటా ఉన్నారు. పక్కనున్న నలుగురు విశ్వాసం చూసి ఈయన పాపాలు క్షమింపబడ్డాయి అని చెప్పడం ఏంటండి? ఎంత విచిత్రంగా ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే మనం ఏమంటాం, పక్షవాయువు కలిగిన ఓటుతోటి అంటాం అనమాట, నువ్వు మారు, నువ్వు నమ్ము, నువ్వు విశ్వసించు, నువ్వు నమ్మకం లేకనే నీకు ఏది కలగట్లేదని మనం అంటా ఉంటాం. కానీ మన విశ్వాసం ప్రాబ్లం ఏంటిది? మనం చేయలేము ఆ స్వస్థతని, మన విశ్వాసాన్ని కనపరచలేము. అందుకు యేసయ్య వచ్చి ఏం చెప్తున్నారంటే, ఇంకొక మెట్టు దాటి చెప్తున్న విషయం ఏంటంటే, నువ్వు విశ్వసించు ఫస్ట్, నువ్వు ప్రేమించు ఫస్ట్ పక్కనోడిని కదా. పక్కనోడికి సజెషన్స్ ఇవ్వడం వేరే విషయం. నువ్వు విశ్వసించి నువ్వు నమ్మితే స్వస్థత, అద్భుత కార్యం, సూచక్రియ, మహత్కార్యం, ఆశ్చర్యకార్యం ఇవన్నీ ఆటోమేటిక్ జరుగుతాయని చెప్తా ఉన్నారు ప్రభు. ఇది ఇంపార్టెంట్ అండి. ఇంకో విషయంలో కూడా మనకి తెలిసిన ఎగ్జాంపుల్స్ ఉండే నేను కోట్ చేస్తున్నా. మత్తయి సువార్త 5 మార్క్ సువార్త 5:27-34 కూడా రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఉన్నది, మనకు తెలుసు. ఆమె 12 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్నప్పుడు ఒకటే ఒక విషయం చేసింది ఏంటంటే, యేసయ్యను గురించి విన్నదంట అండి. వింటే ఏం జరుగుద్దండి? విశ్వాసం పెరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ అండి. 12 సంవత్సరాలు పోతే పోయినాయి. 12 years బాధ, ఆమెకున్నదంతా వ్యయం చేసుకుందంట. ఆ బాధ, ఇంకా శ్రమ, వేరు వేరు విషయాలు ఉన్నాయి, వేదన, ఆవేదన ఇవన్నీ ఉన్నాయి. కానీ ఒకటే ఒకటి చేసింది ఏంటంటే, యేసయ్య గురించి విన్నదంట. ఇది ఇంపార్టెంట్. వింటే విశ్వాసం పెరుగుతుంది ఆటోమేటిక్ గా. ఫస్ట్ విన్న మాట దగ్గర నుంచే, గత కొన్ని సంవత్సరాల నుంచి వినాల్సిన అవసరం లే, ఆ రోజు పర్ఫెక్ట్ గా వింటే చాలు. విన్నది, విశ్వాసాన్ని పొందుకుంది. ఆమె విశ్వాసంలో నుంచి ఒక ఐడియా ఆమెకు వచ్చింది ఏంటంటే, నువ్వు వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టు అనే ఐడియా పరిశుద్ధాత్మ దేవుడే ఇవ్వాలి ఆ టైంలో కదండి. యేసయ్య దగ్గరికి నువ్వు వెళ్ళు అని చెప్పేది ఎవరండి? యేసయ్య నువ్వు వెళ్ళి ముట్టుకో అని ఎవరు చెప్పాలి? అప్పుడు దాకా ఎవరు అట్లా ముట్టుకోలా, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పారు కాబట్టి ఆమె వెళ్ళి వస్త్రపు చెంగును ముట్టుకుంది, ఆమె రక్తధార కట్టింది. అప్పుడు యేసయ్య ఏమంటున్నారు చూడండి, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనంట. ఎంత విశ్వసించిందండి ఆమె అసలు ఆ యొక్క రక్తధార కట్టడానికి? ఎంత కాలం నుంచి విశ్వసించింది ఆమె? కొద్ది కాలమే. అప్పుడే విన్నది ఆమె, ఇంచుమించు అదే టైంలో ఆయనటు వెళ్తూ ఉన్నప్పుడు విన్న విషయం అది. కానీ సంపూర్ణమైన శుద్ధ హృదయంతో ఆమె ఎప్పుడైతే విశ్వసించిందో, యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదే ఉండడం, చూడండి దేవాది దేవుడు భూమి మీదే ఉండడం, ఆయన వస్త్రపు చెంగుని వెళ్ళి ఈమె నీ ముట్టుకోమని పరిశుద్ధాత్మ దేవుడు ఆమెకు ఐడియా ఇవ్వటం, చూడండి ఎలా జరుగుతున్నాయో విషయాలన్నీ. ఇప్పుడు మన దగ్గర ప్రభువే ఉన్నారనుకోండి, మనం ఎంతకాలం వెళ్ళి ఆయనతో మాట్లాడకపోయినా వస్త్రం అయితే ముట్టుకోమండి, మనకి సీక్రెట్ తెలిసిపోయింది కాబట్టి. కరెక్టా కదా? ఖచ్చితంగా అట్లీస్ట్ ఆ దారపు పోగునైనా ముట్టుకుంటాం మనం, ఆయన మీదున్న ఎక్స్ట్రా గార్మెంట్ ఇది. ఇది ఇంపార్టెంట్ అండి. మనకి విన్నామా ఖచ్చితంగా చూస్తాం, ఆయన్ని నిదానంగా చూపిస్తారు ఆయన స్వరూపం మొత్తాన్ని. ఆ టైంలో ఉన్న వాళ్ళు కొద్దిగా లక్కీ అయ్యారు, బట్ మనం ఇంకా లక్కీ. మనకి పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షపరచబడ్డారు, బయలుపరచబడ్డారు మనకి. ఆయన మిగతా ఇద్దరి దగ్గరికి తీసుకెళ్తా ఉంటారు వెనక్కి, ముందుకి. మరి అదే కుమారుడు రాకడ దగ్గరికి ముందుకు నడిపిస్తూ ఉంటారు మనకి. ఇది మనం ఇంకా లక్కీయెస్ట్ పొజిషన్ లో ఉన్నాం, చాలా అదృష్టవంతులం మనం. మనకు అన్ని తెలిసిపోయినాయి యాక్చువల్ గా. ఇక నెక్స్ట్ వచ్చేది రాకడే కదండి. నెక్స్ట్ కుమారుడు పుడతాడని కానీ, శిశువు పుడతాడని కానీ అలాంటివి లేవు మనకి. యెషయా గ్రంథంలో చూసినట్టు మనకి డైరెక్ట్ రాకడే. ఇంకా మనకి క్లియర్ కట్ గా ఉన్నది. త్రిత్వ కార్యాలన్నీ కూడా కాలానుగుణంగా నిరూపించబడ్డాయి మన అందరికీ. మనం అవి తెలుసుకుంటూ, మన బుడిబుడి నడగలు వేసుకుంటూ, ఆ నమ్మకంతో, విశ్వాసంతో
ఆ విశ్వాసం, ఈ విశ్వాసాన్ని కనిపెట్టేటట్టుగా మనము అడుగులు వేస్తూ ఉంటే చాలండి. అందుకే ప్రభు అంటా ఉన్నారు, సమాధానం గల దానివే ఇల్లు. సేమ్ కోఈక్వల్. ప్రభు వచ్చి సమాధానం అన్నారంటే ఆయన మనము కోఈక్వల్ అన్నమాట. దాని అర్థం ఇక్కడ ఇంకేం తేడా లేదు, సమాధానం. అందుకే శిష్యుల దగ్గర కూడా సమాధానం అని చెప్తా ఉన్నారు. ఆయన వచ్చి పీస్ బి ఆన్ టు యూ, సమాధానం కలదానివి అని అంటున్నారంటే, సమాధానం కలిగి ఉండండి బ్రదర్స్ అని చెప్తున్నారంటే మనం అంతా కోఈక్వల్గా ఉన్నాం. ఆయన ఆ ఘనత మనకి ఇచ్చినప్పుడు కోఈక్వల్ గా ఎదగడానికి, ఎందుకంటే ఆయనకి ఎన్నో విషయాలు తెలుసు, మనకి ఏ విషయాలు తెలియదు, కానీ అయినా సరే సమాధానం అని చెప్తున్నారు మనకి. సో మన ప్రయత్నం ఏంటంటే అలా చెప్పిన తర్వాత ఆయనలో ఎదగడమే మన ప్రయత్నం. అది మనం చేస్తున్నాం. అందుకే నీ బాధ నివారణ అయింది, నీకు స్వస్థత కలుగును గాక అని చెప్తున్నారు. అక్కడ రక్తధార కట్టింది అంతే, తర్వాత స్వస్థత జరగాలి కదండి వెనక్కి. మనకు కూడా చాలా విషయాల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అవి ఆరోగ్య సమస్యలైనా బయట సమస్యలైనా ప్రభులోకి వచ్చినప్పుడు ఏమవుతాయంటే ఫస్ట్ ఆగుతాయి. మరి అవి వెనక్కి వెళ్ళిపోద్దా అండి? వెనక్కి రక్తగార కడితే సరిపోదు, సంపూర్ణ స్వస్థత జరగాలి కదా వెనక్కి. నీ ప్రాబ్లం ఇక్కడ స్టాప్ అయితే సరిపోదు, ప్రాబ్లం అంతా నిర్మూలించబడాలి కదా వెనక్కి, కదా. నీ సమస్య మొత్తం వెనక్కి వెళ్ళిపోవాలి కదా. అంటే వెనక్కి వెళ్ళేదాకా నువ్వు ప్రభులో పని చెయ్యి, ఆ యొక్క రాజ్యాని కోసం నీ పని నువ్వు చెయ్యి. నీ ప్రాబ్లం ఆగి వెనక్కి వెళ్ళిపోద్దని చెప్తున్నారు ప్రభు. స్వస్థత కూడా అంతే, ఆగి సంపూర్తిగా నువ్వు క్షేమాభివృద్ధి పొందుతావు అని ప్రభు చెప్తున్నారు అనమాట. అది ఇంపార్టెంట్ అండి. అందుకే ప్రభు చాలా చోట్ల ఆయన ఏ అద్భుతాలు కానీ ఏ స్వస్థతలు కానీ చేయలేకపోయారు. మార్క్స్ వార్త 6:5 ప్రకారం. ఎందుకు? మన అవిశ్వాసం చొప్పునే కదండి. మన దగ్గరకు వచ్చి ఎందుకు మన దగ్గర స్వస్థతలు జరగట్లా? ఎందుకు ఒక అద్భుతం కూడా ప్రభు చూపెట్టట్లా? ఒక్క సూచక్రియ కూడా ఏం చూపెట్టట్లే? ఆకాశం నుంచి మహత్కార్యాన్ని అడుగుతా ఉన్నారు అక్కడ ఉన్న పరిసయ్యులు సద్దుకేయులు అందరూ. ఎందుకు చూపెట్టట్లేదంటే మన అవిశ్వాసం చొప్పునే. అందుకే చూడండి, ఒకసారి చాండ్ర రోగిని తెస్తారు. ఆయన ఊరికే నీళ్ళలో అగ్నిలో పడతా ఉంటారంట ఆయన, కదండి. కానీ ప్రభు దగ్గరికి శిష్యుల దగ్గర తీసుకెళ్తే వాళ్ళు చేయలేకపోతా ఉంటారు వాళ్ళు. అందుకే ఆయన ఏం చేశారు, మళ్ళీ ప్రభు దగ్గర తీసుకొచ్చారు. ఇప్పుడు మన దగ్గర కూడా అంతే, చాలా మందిని పట్టుకొని రావచ్చు, మా కోసం ప్రేయర్ చేయండి అంటా ఉంటారు. వాళ్ళ ఆర్థిక సమస్యలు, వాళ్ళ స్వస్థతలు, కదండి. మనలో కొద్దిగా ప్రేయర్ఫుల్ లైఫ్ ఉందనుకోండి, అడుగుతారు మనల్ని. కానీ మన దగ్గర ఆ యొక్క విశ్వాసంతో కూడిన శక్తి ఉందా? పరిశుద్ధాత్మ శక్తిని మనం, లేకపోతే దేవుని ఆత్మని, కుమారుని ఆత్మని కొంచెం వాళ్ళకి స్ప్రెడ్ చేసే అంత శక్తి ఉందా అండి మనకి? ఆ హస్త నిక్షేపణం చేయగలమా? మనం చేయలేం. మనం చెయ్యని స్టేట్ లో ఉన్నాం, కానీ పక్కకుండి ప్రార్థన చేస్తున్నాం. మనం ఆ ఎదిగే లెవెల్లోకి వెళ్ళమనే ప్రభు చెప్తున్నారు అనమాట. అందుకే చాంద్ర రోగి దగ్గర ప్రభు ఏమంటున్నారంటే, అల్ప విశ్వాసం చేతనే మీరంతా అల్ప విశ్వాసులు మీరందరూ కూడా విశ్వాసం లేని తరం అంట మనం అంతా. అందుకే ఇది చేయలేకపోతున్నారు మీరు. అందుకే అతన్ని నా దగ్గర తీసుకురండి అంటా ఉన్నారు. మనం కూడా అంతే అండి. మనం ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళి, మన దగ్గరకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా మనము మెల్లగా ఏం చేయాలంటే ప్రభు దగ్గరికన్నా తీసుకెళ్ళాలి అట్లీస్ట్. ఎందుకంటే మనం ట్యాకిల్ చేయలేకపోతున్నాం కదా, మనం వాళ్ళకి తీర్చలేకపోతున్నాం. మనం అట్లీస్ట్ ప్రభు దగ్గరికి నడిపిస్తే ఈయన ట్యాకిల్ చేస్తాడు. ఇది ఇంపార్టెంట్. అక్కడతోటే మనం ఆపేసి ఇక మనమే వెళ్ళిపోయి మనమేదో మనకి తెలిసిన వర్కౌట్ లో ఉండాల్సిన అవసరంలా. క్లియర్ కట్టే ప్రభు చెప్తా ఉన్నారు, ఇది మీరు చేయలేకపోతున్నందుకు మీ అల్ప విశ్వాసమే, మీకు విశ్వాసం లేకపోవటమే కదండి. మీరు అవిశ్వాసంతో ఉన్నారు కాబట్టి చేయలేకపోతారు, కాబట్టి అతన్ని నా దగ్గర తీసుకురండి అని చెప్తా ఉన్నారు ప్రభు. అట్లీస్ట్ ఇదన్నా చేయాలి. మనం చేయగలిగితే మనం చెయ్యాలి, లేకపోతే ప్రభు దగ్గర కన్నా పట్టరావాలా. ఈ రెండు చేయాలండి మనం ఈ రోజుతో. సో దాని తర్వాత సరే, తండ్రి అయిన యెహోవా ఆ విశ్వాసము, ఈ విశ్వాసాన్ని ఎట్లా కనుగొన్నదో చూసాం. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చే విశ్వాసాన్ని కనుక్కుంటున్నారు కదండి. ఆ పక్షవాయువు అతన్ని మోసుకొచ్చిన పక్కనోళ్ళ విశ్వాసాన్ని కనుక్కున్నారు. రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ విశ్వాసాన్ని కనుక్కుంటా ఉన్నారు. ఇంకా కొద్ది విశ్వాసాన్ని కనుక్కుంటా ఉన్నారు. అయితే పరిశుద్ధాత్ముడు కూడా మరి మనం ఇప్పుడు పరిశుద్ధాత్మలో ముద్రింపబడి ఉన్నాం. మన విశ్వాసాన్ని ఆయన కూడా కనిపెట్టాలి కదండి. కనిపెడితేనే కదా మన ఎదుటి వచ్చేది. ఇప్పుడు మార్మన్స్ పొంది బ్యాప్టిజం తీసుకొని చాలా కాలం అయింది, కానీ పరిశుద్ధాత్ముడు మనతో ఎంత ఆ యొక్క సన్నిహితంగా కదండి ఉంటున్నారనేది మనకి ఎంతమందికి తెలుసు? రుజువు ఆయన ఉనికి మనకి ఎంతమందికి తెలుసు? ఇప్పుడు బెనిహిన్ గారు గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అని చెప్తా ఉంటారంట పొద్దున్నే లేచి, ఏదో మనం మన పక్కన ఫ్రెండ్కి చెప్పినట్టు. ఎంత సన్నిహితం ఉంటే అలా చెప్పాలండి. ఆయన పక్కన ఉన్నారు, లోపల ఉన్నారు. చూడండి ఎలా ఉందో. ఇలాంటి సన్నివేశాల్లోకి మనం ఎప్పుడు వెళ్ళగలం? మన విశ్వాసాన్ని పెంపొందించుకున్నప్పుడే. అందుకే ఒకసారి మనము అపోస్తుల కార్యాలు 6:5 చూస్తే 2-3 విషయాలు చెప్తాను పరిశుద్ధాత్మ గురించి. విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వారైన, అక్కడ ఒక 7 పేర్లు ఉన్నాయి, స్టెఫెన్ నుంచి నికోలస్ వరకు కదండి. వాళ్ళు విశ్వాసంతో నిండుకున్నారంట, పరిశుద్ధాత్మ కూడా నింపబడ్డారంట. ఫస్ట్ విశ్వాసం ఎవరు నింపాలి?
తండ్రి దేవుడు నింపాలి, యేసుక్రీస్తు ప్రభు వారు నింపాలి. నింపిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు కూడా వచ్చి నింపబడతారనమాట. సో మనకి ఇవన్నీ తెలియాలి. ఒకవేళ సీక్వెన్స్ లో అన్నా తెలియాలి, లేకపోతే డైరెక్ట్ గా పరిశుద్ధాత్మ దేవుడు అన్నా తెలియాలి మనకి. కరెక్టే కదండి? తండ్రి దగ్గరికి వెళ్తే కుమారుని పంపిస్తారు, కుమారుని దగ్గరికి వెళ్తే పరిశుద్ధాత్ముడు పంపిస్తాడు. మరి అట్లీస్ట్ ఈ స్టేట్ లో మనకి పరిశుద్ధాత్ముడే డైరెక్ట్ గా ఉండడం తెలుసు. మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అట్లీస్ట్ పరిశుద్ధాత్మ దగ్గరికైనా డైరెక్ట్ గా వెళ్ళాలి, మనం వెళ్ళి అడగాలి. అప్పుడు ఆయనన్నా పట్టుకొని వెళ్తారు వెనక్కి. ఎట్లో కట్లా మొత్తానికి ముగ్గురు గురించి తెలియాల్సిందే. ఇది ప్రభు పెట్టిన సంకల్పం. ఇంత టైం మనకి ఎందుకు ఇచ్చి మనల్ని మెల్లగా ముందుకు నడుపుతున్నారంటే దీనివల్లే. ఆయన సంకల్పం ఇదే ఉన్నది. ఒకళ్ళనే తెలుసుకోవడం వల్ల ఎలాంటి యూజు లేదు. ప్రభు అసలు అట్లా ఉంచరు. ఒకళ్ళే తెలుసు అంటే ఖచ్చితంగా ఆయన మిగతా ఇద్దరిని తెలుపుతారు. ఒకళ్ళనే నేను తెలుసుకున్నాను ఎవరైనా చెప్తే అది అసలు అందుట్లో ఎంత నిజం ఉందనేది మనకి తెలియదు కదండి. అందుకే అపోస్తుల కార్యాలు 1:16 కూడా పరిశుద్ధాత్మ దావీదు ద్వారా యూదా గురించి చెప్పించారంటండి. ఇప్పుడు దావీదు ధర్మశాస్త్ర కాలం అతను కదండి. ఆయనలో పరిశుద్ధాత్మ ద్వారా చెప్పించడం ఏంటిది అసలు? అంటే పరిశుద్ధాత్మ క్రియలు అక్కడ కూడా జరుగుతున్నాయి. మనం అనుకుంటున్నాం ఓన్లీ మనం మాత్రమే ముద్రింపబడి ఉన్నాం, లక్కీ అనుకుంటున్నాం. కరెక్టే, మనకి ప్రత్యక్ష పరచబడ్డరు మనకి పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకు? యేసయ్య భూమి మీదకి వచ్చి క్లియర్ గా చెప్పేసి వెళ్ళిపోయారు కాబట్టి మనకున్నది. కానీ ఆ టైంలో వాళ్ళకి తెలియకనే పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డారు వాళ్ళందరూ. అందుకే దావీదు చాలా ప్రవచనాలు పరిశుద్ధాత్మ దేవునితోటి చేశారు. ఇప్పుడు కీర్తనలు 110, 1, 2, 3 అధ్యాయాల్లో నా ప్రభుతో మాట్లాడిన అనే విషయము ఆయన పరిశుద్ధాత్మతో నిండుకొని చెప్పారంట దావీదు. ఎలా సాధ్యమండి అదంతా? అంటే పాత మన పితరులందరిలో కూడా త్రియేక దేవుని కార్యాలు జరిగాయి కాబట్టి కొత్త నిబంధనలో యేసయ్య వాళ్ళని ఎత్తి పడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా అపోస్తుల కార్యాల నుంచి కూడా ఎత్తి పడుతున్నారు వాళ్ళ గురించి క్లియర్ గా. సో ఇలా మన మనుగడ ఎందుకుందంటే ఇదంతా ఆ విశ్వాసంతో, ఆ నమ్మకంతో కూడిన, వాగ్దానంలో వచ్చిన విశ్వాసంతో కూడిన విషయం అన్నమాట మనందరికీ. చూడండి ఎలా వచ్చిందో. అందుకే ఇక తర్వాత మనకి తెలుసు అపోస్తుల కార్యాలు 2:4 నుంచి పరిశుద్ధాత్మతో నిండిన వాళ్ళందరూ కూడా ఎన్నో వరాలు కదండి, వరములతో వాళ్ళు మాట్లాడతారు, అన్య భాషలతో మాట్లాడతారు. ఇవన్నీ ప్రభు మన ఎదుట పొందుపరిచారు. ఇవన్నీ అంత ఈజీగా మనం చెప్తున్నాం కానీ చాలా హై లెవెల్ స్టేజ్ వరములు మనకి రావడానికి కదండి. ఆ ఫలము రావటం అనేది కూడా అది రోజు డైలీ ప్రాక్టీస్ లో పెట్టాలి. మనం ఎంతో ఎదిగితే గానీ ఒక వరాన్ని మనం పొందుకోలేం. అల్టిమేట్ ఆ బహుమానాన్ని అందుకోలేం. మనం అంతా ఆ కిరీటాలని మనం ధరించుకోలేం. కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోమని చెప్తున్నారు. మీకు కలిగింది చిన్న ఫలమైన, చిన్న వరమైన కదండి, చిన్న బహుమానమైన, కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకోండి. ఎందుకంటే సాతాను వాడి తంత్రాల వల్ల ఆ బహుమానాన్ని ఎత్తుకొని పోకుండా చూసుకోండి అని చెప్తా ఉన్నారు. మనం కూడా అనుకుంటా ఉంటాం కదండి, ఉపకరణాలు అన్నీ ఉన్నాయి మందిరంలో, ఎత్తుకొని పోకుండా చూసుకోవాలి. మనకు తెలిసినవే కొన్ని, మనకు కలిగినవే చాలా తక్కువ. అవన్నీ పట్టుకొని ఉండాలి గట్టిగా. ఇప్పుడిప్పుడే తెలుసుకుంటా ఉన్నాం. ఇప్పుడిప్పుడే ఆ విశ్వాసంలో ఎదుగుతున్న తరుణంలో మనం వదులుకోకూడదు అవన్నీ కూడా. సో అలా ప్రభు చెప్తూ ఇంకొక 3 మాటలు నేను చెప్పి ముగిస్తాను. ఒకటి ఏంటంటే అపోస్తుల కార్యాలు 5:32లో మేమును పరిశుద్ధాత్మయు సాక్షులమై ఉన్నామంట. ఇది చూడండి ఎలా ఉందో. మనతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు సాక్షిగా ఉండడం. ఇప్పుడు చూడండి, ఆ విశ్వాసం, ఈ విశ్వాసాన్ని కనుగొంటేనే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. దేవుడు నన్ను గుర్తించాడు, నాకు ఈ రోజున మాట్లాడాడు, ఒక కళనిచ్చాడు ప్రభు, ఒక ప్రత్యక్షని ఇవ్వబోతున్నాడు, ఒక వాగ్దానాన్ని ఇచ్చారు ప్రభు, నెరవేరబడతా ఉంది అని మనం అనుకుంటా ఉంటే, పరిశుద్ధాత్ముని లెవెల్కి వచ్చేలోపు ఎలా ఉందంటే ఆయన మనం ఇద్దరం కలిసి సాక్ష్యం చెప్తా ఉంటామంట. అంటే పరిశుద్ధాత్ముడు మన విశ్వాసాన్ని ఎలా కనుగొంటున్నారండి? కోఈక్వల్ గా ఇద్దరు కలిసి పనిచేస్తున్నారంట. మనము పరిశుద్ధాత్ముడు అంటే విశ్వాసము కలిసి పనిచేయడం. ఆ విశ్వాసం ఈ విశ్వాసం కలిసి పనిచేస్తుందంట. ఇది ఎలా ఉందండి? అతీతంగా ఉన్నది మన మనుషులకి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని వేరుపరచండి, నాకు మీరు అక్కడికి వెళ్ళొద్దు. ఆయన సహవాసం ఎంత దగ్గరకు ఉందంటే కొద్దిమంది ప్రభు నాతో మాట్లాడి నాకు ఈ విషయం చెప్పారంటే నమ్మబుద్ధే కాదు మనకు అసలు. ఎందుకంటే పక్కనున్న మన ఫ్రెండ్ మాట్లాడినట్టు ఉంటది పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటే కదండి. అందుకే అలాంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఆత్మని ఆర్పకూడదు, పరిశుద్ధాత్మని దుఃఖపరచకూడదు. ఇలాంటి విషయాల్లోని మనము మెల్లమెల్లగా అర్థం చేసుకుంటూ ఎక్కడ కూడా పానిక్ అవ్వకూడదు, టెన్షన్ తీసుకోకూడదు, ప్రెషర్ ఫీల్ అవ్వకూడదు. ఇవన్నీ విషయాల్లో ప్రభులో కూడా బోరు కొట్టకూడదు మనకి కదండి. ప్రభు వాక్యంలో కూడా బాగా దూరేసి ఏంటి అంత పిచ్చి పిచ్చిగా అయిపోతుంది బ్రెయిన్ అనుకోకూడదు. యాక్టివ్ మైండ్, ఆయన మీద ఉన్న ప్రేమ అది కనపరిచినప్పుడు నువ్వు ప్రభులోనికి వెళ్దాం. ఆ కొద్ది విషయాలు ఆ ప్రేమతో ఆస్వాదిద్దాం, ధైర్యంగా ముందుకెళ్దాం మనం అందరం అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ విశ్వాసం ఈ విశ్వాసం కలిసి పనిచేయబోతా ఉన్నాం, మనం కలిసి సాక్ష్యం ఇవ్వబోతా ఉన్నాం. ఇది ఇంపార్టెంట్. అందుకే యేసయ్య కూడా ఒక మంచి మాట అంటా ఉన్నారు. ఏంటంటే మార్క్స్ వార్త 11:22లో దేవుని యందే విశ్వాసం ఉంచండి అని చెప్తా ఉన్నారు. ఇంకా దేని యందు కాదు. మనుషుల మీద నమ్మకము, మనుషుల మీద విశ్వాసం అవసరంలా. దేవుణ్ణి ఎరుగుదాం, నమ్ముదాం, నీతికి మార్చబడదాం,
దేవుని మాట విందాం, విశ్వాసంగా మారుద్దాం, దేవుని నీతిగా స్థాపించబడదాం అని ప్రభు చెప్తున్నారు. సో ఫైనల్ గా మన ఎదుట రాకడ ఉంది కాబట్టి దానికి మనం ఎట్లా ముందుకెళ్ళాలనేది ఒక 2 వచనాల్లో నేను ముగించేస్తా. అదేంటిదంటే అండి, హెబ్రీ 11:4లో హేబేలు గురించి ఒక మంచి మాట ఉన్నది. అదేంటంటే, విశ్వాసంను బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలిని అర్పించారు. మనం కూడా అంతే అండి. ఇప్పుడు మనం ఒకవేళ హేబేలు స్థానంలో ఉండుంటే, విశ్వాసాన్ని బట్టి, ఆ విశ్వాసం ఈ విశ్వాసాన్ని కనుగొంటుంది కాబట్టి మనం ఏం చేయాలి? శ్రేష్టమైన బలిని అర్పించాలి. మనం ఏం చేసినా ప్రభులో శ్రేష్టమైన దాన్ని ఇద్దాం. ద బెస్ట్ దట్ వీ కెన్ గివ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. నీకున్న దాంట్లో ద బెస్ట్ ఇద్దాం. ఆ ముసలావిడ 2 కాసులు వేసినట్టుగా కదండి, మనకున్న దాంట్లో ఈ రోజున నేను ప్రభువుకి ఇద్దామని మొక్కుబడి చేసుకున్నా, ఏం చేసినా, అనుకున్నా, ఆయనకి ఇష్యుడై ఉండడానికి ఏం చేసినా సరే ద బెస్ట్ ఇవ్వాలి ఆ టైంకి. అప్పుడు హేబెల్ లాంటి బలి అవుతుంది. అదంట దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చారంట. చూడండి ఎలా ఉందో. మనం ఏది ఇచ్చినా దాని గురించి ప్రభువే సాక్ష్యం చెప్తున్నారు. ప్రభువు చెప్తారు, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తారు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తారు సాక్ష్యం. ముగ్గురు కలిసి ఆయన సమస్త సైన్యములు ఏవైతే ఉన్నాయో కదండి, మనం చూసాం ప్రకటన గ్రంథం అధ్యయనంలో కదండి, పరలోక సైన్యం ఎంతైతే ఉందో ఆ సైన్యం మొత్తం ముందు సాక్ష్యం చెప్తారు, ఈ బిడ్డ నా విశ్వాసంలో ఉన్నాడని చెప్పేసి. చెప్పిన తర్వాత అండి, అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడంట. చూడండి, మన విశ్వాసాన్ని బట్టి కూడా నమ్ముతాం, నీతే. విశ్వాసాన్ని బట్టి మనం ఈయన నీతిమంతుడని ఆయన చెప్పాలి, ఎందుకంటే ఆయన నీతిమంతుడు కాబట్టి. చెప్పి అతడు మృతి నొందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడంట. మనం కూడా ఒకవేళ చనిపోతే, ఫర్ సపోజ్ రాకడికి ముందు మనం అందరం చనిపోయాం, ఫర్ సపోజ్, విశ్వాసాన్ని బట్టి మనం మాట్లాడాలి ప్రభుతోటి. మాట్లాడుతూనే ఉంటాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మన స్టేట్. మనం పాతాళంలో ఉన్నా, ఇంకెక్కడున్నా సరే మనకు తెలుసు. ఆ గుంపుల్లో మనం ఎక్కడున్నా, ఆ చెరల్లో మనం ఎక్కడున్నా, ప్రభు మనల్ని ఎక్కడ దాచిపెట్టినా, ఆ నిద్రావస్థలో మనం ఎలా ఉన్నా సరే మనం మాట్లాడుతూ ఉంటాం ప్రభుతో. ఎలైవ్, వెరీ మచ్ మనం జీవం కలిగి ఉంటాం, ప్రాణంతోటే ఉంటాం, ఆ మహిమ శరీరంతో కూడా. సో అది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అందుకే ఒకవేళ రాకడికి ముందు చనిపోతే హేబేల్ లాంటి శ్రేష్టమైన బలిని అర్పించుకుంటూ విశ్వాసంతో మాట్లాడేటట్టు ఉండాలి. ఒకవేళ బ్రతికే ఉంటే, ఫర్ సపోజ్ మనలో కొద్దిమంది ఫాదర్ కూడా ఎప్పుడు అంటా ఉన్నారు కదా, ఇంకో 10-15 years లో రాకడ ఉందనుకోండి, మనం ఒకవేళ బతికే ఉంటే అది ఎలా ఉండాలంటే, ఒకసారి హెబ్రీ 11:5లో విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడిన. మనం కూడా అంతే అండి, మన విశ్వాసాన్ని బట్టి మరణం చూడం, ఖచ్చితంగా చచ్చిపోం. హానోకు ఎట్లయితే వెళ్ళిపోయాడు, అది మనకి ఇప్పటికీ విచిత్రంగానే ఉంది. మనం కూడా అలానే రెప్పపాటున మార్చబడతాం. మన శరీరం మొత్తం కదండి, ఈ యొక్క ప్రకృతి సంబంధించిన శరీరం మొత్తం ఆత్మ శరీరంగా, మహిమ శరీరంగా మార్చబడుతుంది ఖచ్చితంగా. అతడు కొనిపోబడు ఒక మునుపు దేవునికి ఇష్యుడై ఉన్నాడు కాబట్టి మనం కూడా అంతే అండి. ఆ రాకడలో ఒక ముందు ప్రభువుకి ఇష్యుడై ఉండాలి మనం. ఆ విశ్వాసం, ఈ విశ్వాసాన్ని కనుగొంటే ప్రభు ఇష్టపడతాడు మనల్ని. మనం ఇష్యుడై ఉన్నప్పుడు రాకడలో రెప్పపాటున మార్చబడతాం మనం. అదే కదా మనకు కావాల్సిన ధైర్యం, అంతకంటే ఇంకేం కావాలి? సో ఆ ఇష్టంతో మనం ఉండి ఆ సాక్ష్యము పొందాలంట అండి. దేవునికి ఇష్యుడై ఉండేనని సాక్ష్యం పొందాడంట. చూడండి, ఈ విశ్వాసంలో ప్రభు మనకి సాక్ష్యాలుగా పెడుతున్నారు ఆయన దైవత్వాన్నే. ఇది ఇంపార్టెంట్ అండి. మనం మనుషులుగా సాక్ష్యాలు ఉంటాం, మనుషులకి లిటిల్ బిట్ మహిమకరంగా ఉండొచ్చు, కొన్ని హెల్ప్స్ చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు, కానీ ప్రభువే మనకి సాక్ష్యం ఉండడం అనేది ఇంపార్టెంట్. అది ప్రభువే చెప్తారు మనకి. అది ఎవరో ప్రవక్తకి చెప్తే ఆయన వచ్చి మనకి చెప్పడం కాదు, మనకే తెలుస్తుంది. అది ప్రభువే నా మీద సాక్ష్యం పలికారు, నువ్వు అట్లీస్ట్ మంచి పని చేస్తున్నావు అని ప్రభువే వచ్చి కళ్ళ ద్వారా కానీ ప్రత్యక్ష ద్వారా కానీ చెప్తారనమాట. కాగా దేవుడు అతన్ని కొనిపోయానంట. సో మనల్ని కూడా రేపొద్దున కదండి, ఆ మనుష్య కుమారుడు తన వేవేల దూతల ప్రభావంతో బూరధ్వనితో వస్తున్నప్పుడు మనం కొనిపోబడాలి కదండి. హల్లెలూయా. మనం మృతి చెందితే హేబేల్ లాగా మనం మాట్లాడుతూనే ఉండాలి ప్రభుతో. విశ్వాసం ద్వారా మాట్లాడతాం ఖచ్చితంగా, ఎందుకంటే విశ్వాసంతో చనిపోతాం కాబట్టి. శ్రేష్టమైన బలి, ద బెస్ట్ ఇచ్చాం కాబట్టి ప్రభుకి. ఒకవేళ మనము బతికే ఉంటే హానోకు లాగా దేవుడికి ఇష్టడై ఉంటాం కాబట్టి మనం కొనిపోబడతాం. సో ఇలా ప్రభు యందు మనము ఆ విశ్వాసం, ఈ విశ్వాసాన్ని కనుగొనాలని, ఆయన విశ్వాసం మన విశ్వాసాన్ని కనుగొనాలని, అలానే దేవుడై ఉన్న ఆయన విశ్వాసం మనిషి రూపంలో మనిషి యొక్క విశ్వాసాన్ని కనుగొనాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నానండి. హల్లెలూయా. ఒక ప్రార్థన చేస్తూ ముగిద్దాము. మనం ఒకసారి అందరము లేచి నుంచొని మనము ఒక 2 నిమిషాలు మనం విన్న వాక్యం గురించి ప్రభువుకి మన యొక్క విజ్ఞాపనలు, యాచనలు, విన్న వాక్యం ఫలదీకృతం అవ్వాలని మనం ప్రేయర్ చేసుకుందామండి. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన తండ్రి, ప్రభువా నాయన,
మీరు ఏ విశ్వాసం అయితే అయ్యున్నారో నాయన ప్రభా, మాకు ఆ విశ్వాసాన్ని కలగజేయండి నాయన ప్రభా. తండ్రి, నువ్వు మా పితరులకి నాయన ప్రభా వాక్యంగా నాయన ప్రభా, ఇంకా దేవదూతలాగా దూతలాగా నాయన ప్రభా, యెహోవాగా, మెల్కీసెదెక్ లాగా ఎలా అయితే కనిపించారో నాయన ప్రభా 6,000 సంవత్సరాల క్రితం, అలానే 2,000 సంవత్సరం క్రితం నాయన ప్రభా యేసుక్రీస్తు ప్రభువు లాగా ఎలా అయితే నువ్వు కనిపించి మా విశ్వాసాన్ని కనుగొన్నావో నాయన ప్రభా, ఇప్పుడు మేము మీ యొక్క పరిశుద్ధాత్మ కాలంలో ఉండి ఉండగానైనా ప్రభా, తను మా విశ్వాసాన్ని కనుగొని మాతో కలిసి పనిచేస్తూ మాకు సాక్ష్యం ఇచ్చే భాగ్యాన్ని, మేము పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యంగా మిగిలిపోయే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ఆయన ప్రభా. ప్రభా, మీ విశ్వాసం మా విశ్వాసాన్ని కనుగొనే భాగ్యాన్ని అనుగ్రహించండి ఆయన ప్రభా. మా ఇంటిల్లి పాదిని మేము రక్షించుకొని వాళ్ళ కోసం మా విశ్వాసంలో ఏదో ఒక సిద్ధపాటుని మేము చేసుకునే భాగ్యాన్ని అనుగ్రహించండి ఆయన ప్రభా. మీ రాకడ పర్యంతము హేబేల్ లాంటి శ్రేష్టమైన బలిని, ద బెస్ట్ ఇవ్వగలిగే స్టేజ్ని మాకు ఇవ్వండి నాయన ప్రభా. అలానే హానోకు లాంటి నాయన మీ యందు ఇష్టుడై ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నాయన. తద్వారా ఈ యొక్క రాకడలో మేము ఎత్తబడే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నాయన ప్రభా. 5 గుంపుల్లో మేము కూడా మిగతా పరిశుద్ధులతో పాలిభాగస్థులమయ్యి మీ యొక్క 1000 పరిపాలనలో నాయన ప్రభా పాలివారమై ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థనని చెప్పుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అందిన ఆహారం నేడు మాకు దయచేయము. మా అపరాధం చేసిన వాడిని మీకు క్షమించిన ప్రకారం మా అపరాధం మీకు క్షమించము. మమ్మల్ని శోధనలో తేక దృష్టిని తప్పించము. ఎందుకనే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవు తండ్రి. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనందరికీ తోడై నీడగా ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.